దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. పోయిన ఆదివారం గుంటూరు వెళ్ళాను. బైబిల్ క్లాసులు ప్రారంభించబడ్డాయి. ఈ వారమంతా నేను అక్కడే ఉన్నాను. ప్రభు నాకు తోడై ఉండి మీరు చేసిన ప్రార్థన ఎక్కడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మలను నన్ను ప్రేమించి తిరిగి మరలా ఈ పునరుద్ధానపు ఆరాధనలో కలుసుకోవటానికి ప్రభు కృపనిచ్చారు. ప్రైజ్ దల్లా, హల్లెలూయా. బైబిల్ సెమినార్లో ఉన్న పిల్లల కొరకు మీరు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ అని బైబిల్లో రాయబడిన మాటలు. పనివారు ఉన్నారు, కానీ ఎటువంటి పనివారు అనేది మీకు అందరికీ బాగా తెలుసు. మనకు నమ్మకమైన పనివారుగా కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ వారమంతయు ప్రభు కాపాడి కృప చూపి బైబిల్ క్లాసులో పాలు పొందటానికి ప్రభు సహాయం చేశారు. వచ్చే నెల 13వ తారీఖు దాకా బైబిల్ సెమినార్ క్లాసులు జరుగుతూనే ఉంటాయి. పరిచర్య చేసే సేవకులకు, అక్కడ వాక్యం బోధించే సేవకులకి దేవుడి విస్తారమైన కృపను ఇచ్చి ప్రభు వారిని వాడుకునేటట్లు మీ అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థనలు చేస్తారని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిది. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 22వ వాక్యం. ఈ 22వ వాక్యములో రాయబడినటువంటి కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆయన కృప వెడతెగక నిలిచినది. ప్రైజ్ ద లార్డ్. ఆయన కృప వెడతెగక నిలుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని కృప మన మీద నిలిచుండాలి. దేవుని కృప. ఈ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు తన దయగలిగినటువంటి రెక్కల చాటున మనలను మరుగుపరిచి ఎంతవరకు సజీవునిగా ఆయన సన్నిధిలో మనల్ని ఉంచారు. ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం చూస్తే మొదటి నుంచి మనం చదువుదాం. ఇప్పుడు చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప ఎడతెగక నిలుచున్నది. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాటను మనం చూస్తే, మన దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం చూస్తే, మన దేవుడు వాత్సల్యత గలవాడు. అంటే మనల్ని ప్రేమించే దేవుడు. అందుకని యెషయా గ్రంథంలో ఒక వాగ్దానం రాయబడి ఉంది. ఏంటి ఆ వాగ్దానం? తల్లి తన బిడ్డను మరిచినా నేను మిమ్మల్ని మరిచిపోను. ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు మనల్ని ఎప్పటికీ అనాథులుగా అనేది, ఒంటరిగా అనేది మన జీవితంలో దేవుడు మనల్ని ఎప్పటికీ చేయడు. మన జీవితంలో కొంచెం సౌండ్ దగ్గర వాడికి చెప్పండి కొద్దిగా. మన దేవుడు మన జీవితంలో ఎప్పటికీ కూడా మనల్ని
వెడబాపు వాడు కాదు, ఒంటరిగా మనల్ని చేయడు. మన జీవితంలో మనం అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం, నాకెవరూ తోడు లేరు, నేను ఒంటరిగానే ఉన్నాను, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అని ఎదుట ఉన్న వ్యక్తులను చూసి, వాళ్ళను వీళ్ళను చూసి, ఆ కుటుంబాన్ని చూసినప్పుడు ఈ ఒంటరిగా ఉన్న వ్యక్తి తమ జీవితంలో చెప్పండి ఏం చేస్తాడంట, కుంగిపోవటానికి అవకాశాలు ఉంటాయి, కుంగిపోతూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేవంటి మాట ఏంటంటే, ఎప్పటికీ కూడా నేను మిమ్మల్ని చెప్పండి, నేను మిమ్మల్ని మర్చిపోను. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దేవుడు కృపగలిగిన వంటి వాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత వెడతెగక నిలుచున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప మన విషయంలో ఏమై ఉందంట చెప్పండి, ఏమై ఉంది? నిలిచి ఉంది. దేవుని కృప మన మీద ఉండాలంటే, మన కుటుంబంలో ఉండాలంటే మనం మొదటిగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ద లార్డ్. యేసన్న గారు రాసి పాడిన ప్రతి పాటలో కృప ఉంటుంది, కృప లేనిది ఏది లేదు. యేసన్న గారు పాడిన ప్రతి పాటలో ఒక వచనములో కానీ, పల్లవిలో కానీ, చరణాల్లో కానీ ఎక్కడో ఒక చోట ఆయన కృప అనేవంటి మాట కనిపిస్తుంది. ఆ కృపే ఈరోజు హోసన్నా మినిస్ట్రీ సేవకులను, హోసన్నా మినిస్ట్రీలో ఉన్న విశ్వాసులను దేవుడు ఇదిగో ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుడు మనకిచ్చిన ఆయన కృపని మనం ఎప్పటికీ కూడా కోల్పోకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పోయిన వారం అనుకుంటాను నేను చెప్పాను, మన శరీరంలో ఒక భాగం ఊడి కింద పడ్డా దేవుని కృపకు దూరము కాకూడదు. ఈరోజు ఎంతోమంది ప్రేమైన బిడ్డలారా సంఘానికి, దేవుని కృపకు దూరమైపోతున్నారు. చివరి దినాలు సాతాను వారి జీవితంలో చేస్తాడు. మీరు బాగా గమనించండి, మన ఎదుటి వాళ్ళ ముందు మనం చులకనగా అవుతూ ఉన్నామంటే కారణం ఏంటి చెప్పండి? మనం ప్రవర్తించే ప్రవర్తన, నువ్వు నడిచే నడక, నీ చూపు, నీ ప్రవర్తన, నీ పద్ధతులు ఎదుటివానికి అవి చులకనగా కనిపిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. నువ్వేమో ప్రేమతో పలకరించి, నవ్వి ప్రేమతో పలకరించి, బాగున్నావా, ఎలా ఉన్నారు, క్షేమంగా ఉన్నారా, హ్యాపీగా ఉన్నారా, ఎలా ఉన్నారు అని నువ్వు పలకరించావనుకోండి, అది వారికి ఏమనిపిస్తుందండి? వారికి చులకనగా అనిపిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. అందుకని యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము చెప్పండి, మనము నిర్మూలము కాకున్న వారం. దేవుని వాత్సల్యత మన మీద ఉంది, దేవుని ప్రేమ మన మీద ఉంది, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంది. కాబట్టి మనము నిర్మూలము కాలేదు అనేది బైబిల్లో రాయబడిన వంటి మాటలు. ప్రైజ్ ద లార్డ్. మీరు అనుకుంటూ ఉంటారు, అరే నాతో పాటు ఉన్నవాళ్ళు, నా స్నేహితులు, నా ఫ్రెండ్స్, లేకపోతే బంధువులు, ఇంకా ఎవరైనా కావచ్చు, అరే నిన్న బాగానే ఉన్నాడే, ఈరోజు చనిపోయాడంటే అరే ఎంత ఆశ్చర్యం, చాలా బాధాకరమైన విషయం అని అనుకుంటూ ఉంటారు. ఏ క్షణము ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది మనము గుర్తించలేము, గమనించలేము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
కానీ దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. మనము నిర్మూలము కాకున్న వారము అంటే ఏ అపాయము లేకుండా మనం ఇప్పుడు దాకా బ్రతికిన వారం. ఇప్పుడు దాకా మాత్రం కాదు, ఇంకను మనం దేవుని సన్నిధిలో జీవించు వారమై ఉండాలి, ఇంకా బ్రతికే వారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి బ్రతుకు బ్రతకాలి? నీతి నిజాయితీతో పరిశుద్ధాత్మని సన్నిధిలో మనము జీవించు వారమై ఉండాలి. ప్రార్థనా జీవితం, పట్టుదల కలిగిన జీవితం, త్యాగపూరితమైన వంటి మనస్తత్వం కలిగి ప్రభు సన్నిధిలో జీవించాలి. రకరకాలైన భక్తులు, రకరకాలైన భక్తి, రకరకాలైన భక్తి అంటే ఇది ఎవరి ద్వారా ఇలా బయటకు వచ్చింది? మనుషుల ద్వారా. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏది ఏమైనా సరే పరిశుద్ధాత్మ దేవుడి మాటను చక్కగా చెప్తున్నాడు. మనము ఇంతకాలము ఏంటండి నిర్మూలము కాకుండా ఉన్నామంటే, ఏ తెగుళ్ళు మనకు సమీపించకుండా, ఏ అనారోగ్యం మన ఎద్దకు వచ్చినా వాటన్నిటి నుండి మన దేవుడు మనల్ని ఏం చేశాడంట? విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. 2 సంవత్సరాలు కళ్ళతో చూసాం, చెవులతో విన్నాము, ఈ మనసుతో ఈ దేహంతో మనం అనుభవించాం. ఏంటిది అది? కరోనా. ఈ దేహముతో ఎన్నో బాధలు కళ్ళతో చూసాం. పిట్టలు రాలినట్టు రాలిపోయారు. ఒక చర్చిలో అయితే చనిపోయిన వాళ్ళందరి ఫోటోలు పెట్టారు. ఎవరు ఉన్నారు, ఎవరు చనిపోయారో తెలీదు. పాట ఒకటి ఉంది కదా, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మనం కళ్ళతో మన పితరులు చూశారో లేదో తెలియదు, కానీ 2020 సంవత్సరం 2021 సంవత్సరం మనం కళ్ళారా చూసాం. ఎందరినో కోల్పోయారు. పిల్లల్ని కోల్పోయిన వాళ్ళు, భర్తను కోల్పోయిన వాళ్ళు, భార్యను కోల్పోయిన వాళ్ళు, అత్తమామలను కోల్పోయిన వాళ్ళు, తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఎందరో దూరం అయిపోయారు. కానీ ఒకటి మాత్రం సత్యం, ఆయన వాత్సల్యత మన మీద తగ్గలేదు. కొట్టు గట్టిగా. ఆయన కృప మనల్ని విడిచిపోలేదు. ఆయన ప్రేమ మన మీద తగ్గిపోలేదు. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు? వాత్సల్యత గలవాడు. అందుకని నేను రాసుకున్నాను ఏమని? ఆయన కృప ఎడతెగక నిలిచినది. అంశం. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప ఎడతెగక నిలిచినది. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మొదటి మాటను మనం చూద్దాం. మొదటి మాటను దయచేసి మనం చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 22వ వాక్యాన్ని దయచేసి మనం చూద్దాం. ఆ మనుషుడు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అబ్రహాము ఇంకను, చెప్పండి, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిలో. మరి నీ సంగతి ఏంటి? నీ ఎక్కడుంటావు? చెప్పాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, అబ్రహాము స్థిరమైన వ్యక్తి, పరిశుద్ధుడైన వాడు, ప్రభు మాటకు విధేయుడు, దైవ భయము కలిగిన వంటి వాడు, వాక్యానుసారంగా జీవించుచున్నవాడు మన పితరుడైన అబ్రహాము. ఆయన ఎక్కడ నిలబడ్డాడంట? ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కగా మాటను రాశారు. ఆయన కృప, ఆయన వాత్సల్యత నీ మీద ఉండాలంటే
నీవు దేవుని సన్నిధిలో స్థిరముగా, చెప్పండి, స్థిరముగా నిలిచి ఉండాలి. ఒక సంఘ సహాసములో, ఒక పరిచర్యలో శాశ్వత కాలం వరకు దేవుని సన్నిధిలో నీవు నిలబడాలి. నిలబడగలుగుతారా? మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నో చూస్తున్నాం, ఇంకా ఎన్ని చూడాలో కూడా మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, ఒకే సంఘం, ఒకే పాస్టర్, ఒకే సహాసం, ఒకటే భార్య, ఒకటే భర్త. అవునా కదా? అవునా కదా? వీటి విషయంలో మనం ఏం కలిగి ఉండాలంట? స్థిరము కలిగి ఉండాలి. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, సొదొమను నాశనం చేయడానికి వెళుతూ దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహాము నీవు ఇక్కడ, చెప్పండి, నీవు ఇక్కడ నిలిచుండు, నువ్వు ఇక్కడ ఉండు, మేము వెళ్తున్నాం అన్నప్పుడు అబ్రహాము బతిమలాడాడండి, అడిగాడు, బతిమలాడుకున్నాడు. ప్రభువా 10 మంది, 40, 20 మంది, 30 మంది, 40 మంది, ఏంటండి 50 మంది నుంచి స్టార్ట్ చేసి చివరికి వాళ్ళు వెళ్తా ఒక మాట అన్నారు, నువ్వు ఇక్కడ ఆగు, మేము వెళ్తున్నాం. ఆ ఊర్లో 10 మంది నీతిమంతులు ఉన్న ఆ ఊరిని నాశనము చెప్పింది ఎవరు? మాట ఇచ్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. నువ్వు చెప్పినట్లే నేను చేస్తాను అంటే మన దేవుడు ఎవరు చెప్పండి? ఇంకొక మాట రాస్తుంది, 17వ వాక్యం అనుకుంటాను. అక్కడ ఒక మాట రాస్తున్న మాట ఏంటి తెలుసా? తొందరగా 17వ వచనం. గట్టిగా చదవచ్చు కదమ్మా. అప్పుడు యెహోవా నేను చెయ్యబోవు కార్యమును, చప్పట్టు కొట్టి ప్రభువుని మహిమపరచండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ కోరుకోవాల్సిన మాట ఇది. అబ్రహాముతో నీవు చేయబోయే ప్రతి కార్యాన్ని దాచిపెట్టకుండా నువ్వు బయలుపరిచావు కదా, మా జీవితంలో ఏం చేస్తావు అని నువ్వేం చేయాలి? దేవునితో పోరాడాలి, దేవునితో పోరాడాలి, ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. నా జీవితంలో ఏం కార్యమును చేయబోతున్నావు? ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు నీతో కూడా ఆయన మాట్లాడతాడు. అబ్రహాముతో చెప్పిన విషయాలు నీతో కూడా చెప్పాలని కోరుకుంటున్నాడు. ఆశ కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడాలని, నిన్ను దర్శించాలని, నీలో నివసించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కోరుకుంటున్నాడు. మరి దేవుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తావా? దేవుని నీ కుటుంబంలోనికి చేర్చుకుంటావా? పరిశుద్ధాత్మ దేవునికి నీ కుటుంబంలో, నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తావా? అలా నువ్వు ఇవ్వగలిగితే నా ప్రభు తప్పనిసరిగా నీ జీవితంలో అడుగు పెట్టునుగాక, నీ జీవితంలో కార్యములు నెరవేర్చునుగాక. పరిశుద్ధాత్మని కార్యాలు నీ కుటుంబంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించునుగాక. కొట్టు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు ఏమన్నాడండి? నా కుమారునితో నేను చేయబోయే కార్యములు, శార్పు తగ్గించరా, చెయ్యబోయే కార్యములు మీతో నేను దాచగలనా? ఎంత చక్కటి మాట అండి. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు
మనతో ఏది కూడా చెప్పండి, ఏది కూడా దాచడండి. మనం మనుషులం కాబట్టి ఏదేదో చేస్తూ ఉంటాం, ఏమేమో చేస్తూ ఉంటాం. ఏదో చేయాలనుకుంటారు, చివరికి ఏదో అయిపోయి నిరాశగా నిలిచిపోతుంటారు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ప్రభునామమును వెరిగిన నీవు, యేసయ్యకు కుమార్తెలుగా పిలువబడుతున్న మీరు, ఆయన కృప మీకు దూరం కాకుండా చూసుకోండి. ఆయన ప్రేమ తగ్గిపోకుండా చూసుకోండి. ఆయన ప్రేమ, ఆయన కృప నీకు దూరం అయిపోతూ ఉందంటే నువ్వు దేవుని సన్నిధికి దూరం అయి ఉన్నావేమో. నీ కుటుంబంలో ప్రార్థన లేకపోయి ఉండొచ్చు, నీలో భయము భక్తి అనేది లేకపోయి ఉండవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయి, సంపాదనలో పడిపోయి, ధనాపేక్షలో పడిపోయి, దేవుని కృపకు దూరం అయిపోయి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నావేమో. సాధించాలి అనుకున్నది సాధించలేకపోతూ ఉన్నావేమో. ప్రైజ్ ది లార్డ్. వెనక్కి వినిపిస్తుందా? హల్లెలూయా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం మనల్ని ఎన్నటికి విడిచిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఈ 18వ అధ్యాయం 22వ వాక్యములో ఇలా చెప్పాడు, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా చెప్పండి. దేవుడు ఏమంటున్నాడండి? ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నాడు. 23వ వాక్యం కదా అది. ఏమంటున్నాడండి? నీతిమంతులను, చెప్పండి, నీతిమంతులను దుష్టులతో కూడా నీవు. ఎంత ప్రేమ ఉండాలండి పక్కోడి మీద. పక్కన కూర్చున్న వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు, సరిగా వస్త్రదానం లేనోళ్ళు ఉంటారు. ఏంటండి, రకరకాల మనుషులు మన పక్కన కూర్చుంటారు. వాళ్ళ పొరపాటున కూడా నీవు చేదరించుకోకూడదు. ఎప్పటి కూడా నీ జీవితంలో వారిని చూసి అసహించుకోనకూడదు. చేతనైన కాడికి ప్రభుని నమ్మానని నువ్వు అనుకుంటే, నీకు చేతనైన కాడికి ఒక పూట భోజనం మాని నీ పక్కన ఉన్న వారికి ఒక్క పూట భోజనం పెట్టు. నువ్వు ఏదో చేయాలని అవసరం లేదు. ఒక్క పూట ఒక వ్యక్తిని గురించి నీకు తెలిస్తే, ఆ కుటుంబ వ్యవస్థ నీకు తెలిస్తే, ఒక్క పూట భోజనం మాని, ఒక్క పూట భోజనం మాని ఎవరి కొరకు నువ్వు ఆలోచన చేసావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క ముద్దన్న ఒక్క పూట వారికి భోజనం పెట్టు. దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మారు మనసు లేకుండా, పక్షాత్తాపం లేని జీవితంతో నువ్వు ఎన్ని చేసిన ప్రయోజనము ఉండదు. మంచి మనసుతో నీవు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని అబ్రహామును దేవుడు ఏం చెప్పాడండి? దేవునితో అబ్రహాం ఏమన్నాడు? నీతిమంతులు నేను దుష్టులతో నాశనము చేయను. ఎట్లా? 50 మంది లేదా 40 మంది నీతిమంతులు అక్కడ ఉంటే నేను నాశనము చేయను అన్నాడా లేదా? ప్రైజ్ ది లార్డ్. మరి మీరు అడగలుగుతారా? అడిగే సత్తా మీకుందా? ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసే ఆ దమ్ము ధైర్యం నీకుందా అంటే మొదట నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకే తెలియదు. హల్లెలూయా. అందుకని అబ్రహాము ఏం చేశాడు? 22వ వాక్యంలో, ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సదోము వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా, చెప్పండి, యెహోవా సన్నిధిలో, చెప్పండి, అబ్రహాము అనే దగ్గర మీ పేరు పెట్టుకొని చదవండి ఒకసారి చదవండి. మురళన్న బాగా చదువుతాడు. అబ్రహాము అనే దగ్గర మీ పేరు పెట్టుకొని చదువుకోండి. ఏమని? అక్కడ ఏమని చదవాలి? బాబన్న ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతకాలం ఈ వ్యక్తి బ్రతికున్నాడంటే కేవలము దేవుని కృప. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2021 సంవత్సరమును దాటుకొని ఇదిగో ఈరోజు మనం ఇక్కడ దాకా
వచ్చాం. ఈ స్థితిలో మనం ఉన్నాం. ప్రపంచం అల్లకల్లం తల్లకిందులైపోయినా దేవుని కృప మన మీద నుంచి తొలగిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, ఆదికాండం 24వ అధ్యాయము, ఆదికాండం 24వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. 13వ వాక్యం చదవాలి. చిత్తగించుము, చెప్పండి, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను. చాలు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడ నిలిచి ఉండాలి అని కోరుకుంటున్నారు? పరిశుద్ధుల సంఘంలోనా, లేక అపవిత్రుల సంఘంలోనా? దేవుని సన్నిధిలో నిలబడాలి అని కోరుకుంటున్నావా, లేక సంఘము బయట నిలబడాలని కోరుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక ఆయన చెప్తున్నాడు. ఈయన పేరేం పేరండి? ఎలియాజరు చెప్తున్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడ్డాడు? ఒక పట్టణాన్ని నాశనం చేయటానికి వెళుతుంటే ఆ పట్టణాన్ని పాడు చేయవద్దు ప్రభువా, ఆ పట్టణాన్ని కాపాడు అని గట్టిగా నిలబడి దేవుని అడిగాడు. ఇప్పుడు ఎలియాజరు ఎక్కడ ఉన్నాడంట? నీటి ఊట యొద్ద. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో వాక్యము యొద్ద నీవు నిలబడాలి. వాక్యమునందు నీవు, చెప్పండి, వాక్య ఉపదేశము కలిగిన సంఘములో నీవు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. నీళ్లు దేనికి సాదృశ్యం? చెప్పాలి తొందరగా. దేనికి సాదృశ్యము? నీళ్ళకి సాదృశ్యం. నీళ్ళు వాక్యానికి సాదృశ్యం, వాక్యము నీటికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. వాక్యం అనే ప్రభావములో నీవు నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీళ్ళు శ్రమకు కూడా సాదృశ్యం. చాలామంది అంటుంటారు, అయ్యా నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి అని అంటే అర్థం ఏంటి తెలుసా? నీ ముందు శ్రమ రాబోతుంది అని అర్థం. శ్రమ రాబోతుంది అని. ప్రైజ్ ది లార్డ్. చాలామంది అనుకుంటారు, నాకు నీళ్ళు దర్శనం వచ్చింది అని అనుకుంటారు. నీళ్ళు అంటే శ్రమకు కూడా సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఎలియాజరు ఎక్కడ నిలబడ్డాడంట? ఆయనే చెప్తున్నాడు, ఇదిగో నేను ఈ నీటి ఊట యొద్ద నిలుచుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. నీటి ఊట యొద్ద నిలబడిన వంటి ఎలియాజరు జీవితంలో దేవుడు ఏం చేశాడంట? కార్యాన్ని చేశాడు. రోమ పత్రికలో ఒక మాట రాస్తుంది, తన యందు భయభక్తులు గల వారికి సమస్తమును సమకూడి, చెప్పాలి, దేవుని పిల్లలకు సమస్తమును సమకూడి జరుగుతుందంట. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చినా కొడుక అల్లుడా? గట్టిగా చెప్పాలి. కాదు, అల్లుడు అంటా నేను. ప్రైజ్ ది లార్డ్. కలిసి వచ్చిన కాలానికి నడిచి వచ్చిన కొడుకు, అల్లుడు, కూతురు, మనం ఏదైనా అనుకోవచ్చు. మొత్తానికి ఎలియాజరు మాత్రం ఆ నీటి ఊట యొద్ద నిలిచుంటే ఆ ఊరి ఆడపిల్లలందరూ ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? చెప్పండి. ఇది దేవుని మందిరం అనుకుందాం. ఇక్కడ నీటి ఊట యొద్దకు మీరందరూ చెప్పండి ప్రైజ్ ది లార్డ్. లేకపోతే యేసయ్య ఇక్కడికి వచ్చాడు అనుకుందాం. యేసు ప్రభు వారు ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. ఈ నీటి ఊట యొద్ద యేసయ్య వచ్చి ఇక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు మనం అందరం వచ్చాం.
ఇప్పుడు మనం అందరం అక్కడికి వచ్చాం. దేనికి వచ్చాం? మనకు కావాల్సిన నీళ్లు, చెప్పండి, ఆ నీళ్లను మనము తోడుకొని తిరిగి మనం ఇంటికి వెళ్ళటానికి వచ్చాం. దేవుడు అంటాడు, మిమ్మల్ని అందరినీ చూసి బై రే వెళ్ళరా అని పిలుస్తాడు. మై ట్రా అని పిలిచినప్పుడు వాళ్ళు వస్తారు. నాకు కొంచెం దాహం వేస్తుంది, నీళ్ళు ఇస్తావంటే ఈడంటాడు, చొట్టానికి చెట్టు అంతా నువ్వు దిగి తాగలేవా, వెళ్ళిపోతాడు. అంటే వీడెవరు? దేవుని కృపలో లేనివాడు. ఈ అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి వచ్చి అంటది, అయ్యా చెప్పండి, దాహం వేస్తుంది. అది పెద్ద గొప్పే ఉందండి, నీకును నీ ఒంటెలకు నేను చేది పోస్తాను. వచ్చిన ఆడపిల్లలందరూ, మీరందరూ వచ్చారండి. మీ అందరిలో దేవుడు ఎవరిని కోరుకుంటాడు? విధేయత చూపగలిగిన వానికి దేవుడు వాత్సల్యపూర్ణుడై ఉంటాడు. కొట్టు గట్టిగా హల్లెలూయా. దేవుడు చక్కటి మార్గంలో ఎలియాజరు నడిపించాడు. అబ్రహాము మాట ఎలియాజరు విన్నాడు, ఎలియాజరు మాట రిబ్కా వినింది, రిబ్కా మాట ఎవరు విన్నారు? చెప్పండి, ఎవరు విన్నారు? లాబాను విన్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూసావా, దేవుని ప్రణాళిక ఇలా ఉంటుంది. ఆ ప్రణాళికలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో. ఆ ప్రణాళికలో నువ్వు ఉంటే, దేవుని చిత్తంలో, ఆయన ప్రణాళికలో నువ్వు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటాడు. ఎలియాజరు అమ్మాయిని చూసి అప్పుడు మనసులో అనుకున్నాడంట, ఏమని? ఈ అమ్మాయే నా యజమానుని కుమారునికి భార్య. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ చూసి, ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులరా, మీరే నా సింహాసనం మీద కూర్చోవలసిన వాళ్ళు, నా ఎదుట నిలబడే ఆ భాగ్యాన్ని మీరు సంపాదించుకున్నారు అని దేవుడు మిమ్మల్ని అందరినీ అన్నాడు అనుకోండి. మీరేమంటారు చెప్పండి? ఎక్కడ లేని, చెప్పండి, ఎక్కడ లేని సంతోషం, ఎక్కడ లేని ఆనందం. బా, మన కష్టాలు తీరిపోయాయి, లోక సంబంధమైన బాధలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు చక్కగా ప్రశాంతంగా ప్రభు యొక్క సన్నిధిలో మనము ఉందాం. ప్రైజ్ ద లార్డ్. మరి ఎడబడిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏమిటి? విడవబడకుండా ఉండాలంటే తాగుడు మానాలి, పేకాట మానాలి, లోక సంబంధమైనటువంటి ప్రతిదీ నువ్వు విడిచిపెట్టి ప్రభు కొరకు నువ్వు సాక్షిగా జీవించాలి. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ ఎలియాజరు అంటాడు, చిత్తగించుము, నేను, చెప్పండి, నేను ఈ నీళ్ళ ఊట ఎద్ద నేను నిలుచుచున్నాను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? వాక్యమనే, చెప్పండి, వాక్యమనే నీటి ఊట ఎద్ద మీరు నిలుచున్నారు. ఆ నీళ్లను తాగి ఆశీర్వదించబడాలని కోరుకుంటావో, నాకు ఈ నీళ్ళు అక్కర్లేదని శపించబడిన జీవితంతో తిరిగి వెళ్ళిపోతావో, అది నీకు మాత్రమే తెలుసు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. మొదట ఏం చెప్పాను చెప్పండి? మొదటి మాట ఏంటి? అబ్రహాము, చెప్పండి, ఇంకను, చెప్పండి, ఎక్కడ ఉన్నాడట? యెహోవా సన్నిధిలో ఉన్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో నిలిచున్నాడు. ఎందుకు నిలబడ్డాడు తెలుసా? దేవుడు చేయబోయే కార్యాన్ని ఆపటానికి. మరి నువ్వు దేనికి నిలబడ్డావు? పొలబెట్టడానికే? చెప్పండి. అబద్ధాలు చెప్పేదానికే? మోసం చేసేదానికే?
మన జీవితంలో మనమే ఆలోచించుకోవాలి ఇలాంటివన్నీ. ఏంటండి, ఎవరైనా చెప్తారు ఇలాంటి మాటలు? డబ్బులు ఇచ్చినా ఎవరు చెప్పరు. దేవుని విలువైన మాటలు. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట మన జీవితాన్ని మార్చేస్తుంది. చెప్తుంటారు కదా, ఒక్క ఐడియా చెప్పండి జీవితాన్నే మార్చటం కాదు, నాశనం చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో అబ్రహామేమో పట్టణమును దేవుడు నాశనం చేయటానికి వెళ్తే ఆపమని అడగటానికి నిలబడ్డాడు. ఎలియాజరేమో తన యజమానుని కుమారునికి భార్య కోసం అక్కడ నిలబడ్డాడు. మరి మీరు ఎందుకు నిలబడ్డారో ఇవి కూటమి అయిపోయేదాకా ఆలోచన చేయండి. అంటే ఆలోచన చేసుకుంటూ ఉండమని, చెప్పే మాట వినకుండా ఉండమని కాదు, చెప్పే మాటను కూడా వినండి. మళ్ళీ అది మధ్యలో మర్చిపోతే కష్టం కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూడవ మాట దయచేసి చూద్దాం. మూడవ మాట నిర్గమకాండం 40వ అధ్యాయము 35వ వాక్యం. యెహోవా తేజస్సు మందిరమును ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత యెహోవా తేజస్సుతో నిండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 35వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా తేజస్సు ఎక్కడ నిలబడిందంట? మందిరము మీద. ఇప్పుడు ఈ మందిరం కదా, ఒకసారి పైకి చూడండి. పైన ఉందా? మనం కూర్చుని దేవుని మందిరం కదా. దేవుని మహిమ ఎక్కడుంది ఇప్పుడు? మన తల పైన ఉందా, మన కింద ఉందా? చెప్పాలి. మనకు తలకు పైగా మందిరం కప్పు ఉంది. ఆ మందిరం పైన దేవుని మహిమ ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నారు? మహిమ కలిగిన మందిరములో మనము ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. యేసన్న గారు పాట రాశారు కదా, మహిమగల పరిచర్య పొందినందున ఆదర్యపడను కృప పొందినందున. ప్రైజ్ ది లార్డ్. ఏం పరిచర్య అండి? మహిమ కలిగిన పరిచర్య. మహిమ కలిగిన దేవుడు ఇప్పుడు మన పైన ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన పైన మహిమా స్వరూపియగు దేవుడు తన మహిమాత్మను మన మీద ఉంచాడు. మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ప్రత్యక్షపు గుడారములోనికి, చెప్పండి, ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకపోయాడంట. నేనంటాను, దేవుని మహిమను పొందిన మీరు, పరిశుద్ధాత్మను పొందిన మీరు, దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని ఎప్పటికీ వ్యర్థము చేసుకోరు. పరిశుద్ధాత్మను పొందిన వంటి వాళ్ళు, దేవుని పిల్లలు, భయభక్తులు కలిగిన వాళ్ళు ఎప్పటికీ కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోరు. సమయాన్ని ఎప్పటికి కూడా, చెప్పండి, వ్యర్థము చేసుకోరు. సంపాదన ఎప్పుడు ఉంటుంది. జీవితాంతం మనం సంపాదిస్తూనే ఉంటాం. కానీ వారానికి 2 రోజులు మాత్రమే దేవుని సన్నిధిలో ఆ ఆశీర్వాదాన్ని పొందుకునేదానికి మనం వస్తాం. వారానికి 2 రోజులు, శనివారం, ఆదివారం. మిగతా రోజులంతా మనం ఏం చేస్తాం? కష్టపడి సంపాదించుకునే పనిలోనే ఉంటాం. సాక్ష్యాలు చెప్పండి. వారం రోజులు కష్టపడ్డారు, సంపాదించుకున్నారు. ఎన్నో అపాయాలు, యాక్సిడెంట్లు, వ్యాధులు, బాధలతో ఎంతోమంది
పెట్టలు రాలినట్టు రాలిపోతున్నారు. దేవుడు మిమ్మల్ని కాపాడాడు కదా, తీసుకొచ్చాడు కదా, సాక్ష్యం చెప్పండి అంటే ముసుకేసుకొని ఎవరు లేస్తారు అని దిక్కులు చూడటమే సరిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం చెప్పనా, రెక్కలు లేకుండా పక్షి ఎగరగలుగుతుందా? నీళ్లు లేకుండా చేప వీదగలదా? యేసయ్య లేకుండా విశ్వాసి పరలోకానికి వెళ్ళగలడా? నోరుంటే చెప్పండి, చెప్పాలి తొందరగా. ఎవరైనా చెప్పారు ఈ మాట? ఎప్పటికైనా చెప్పారా? యేసన్న గారు అన్నారా ఎప్పుడైనా? నాకంటే ముందున్న సేవకులు ఏమన్నా అన్నారు ఈ మాటని? చెప్పండి. రెక్కలు లేకుండా పక్షి ఎగరగలదా? ఎగరలేదు. నీళ్లు లేకుండా చేప వీదలేదు. యేసయ్య లేకపోతే నువ్వు కూడా పరలోకానికి చేరలేవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను, ప్రయాసలు మానండి. సోమవారం నుంచి శనివారం సాయంత్రం దాకా ప్రయాసపడండి. దేవుని మందిరానికి రండి. శని ఆదివారాలు దేవుని మందిరంలో గడపండి. ఆ 2 రోజులు ప్రభు సన్నిధిలో మీరు చేసే ప్రార్థన మీ కుటుంబానికి ఆశీర్వాదం, మీకు ఆరోగ్యం, చేతుల కష్టార్జితం దీవించబడుతుంది, మీ జీవితంలో నెమ్మది కలుగుతుంది. ఆ 2 రోజులు ప్రభు పరిచర్యలో దేవుని సన్నిధిలో పొందిన మీ పాలు పంపులు అవి మిమ్మల్ని పరలోక రాజ్యానికి మార్గాన్ని చూపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో మనము నిలిచి ఉండాలి. ఆ మందిరం పైన ఏముండాలి? చెప్పాలి. ఏముండాలి? ఆ మందిరంలో ఏముండాలి? దేవుని మహిమ ఇక్కడ నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ ఉంది. ఈ మందిరంపై దేవుని మహిమ నిలిచి ఉంది. ఆ మహిమ కలిగిన పరిచయంలో నువ్వు ఉన్నావో లేదో చూసుకో. ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట, అబ్రహాం ఏం చేశాడు? దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేనికి నిలబడ్డాడు అని చెప్పాను? నీతిమంతులను దుష్టులతో నాశనం చేయకూడదని దేవునితో పోరాటానికి నిలబడ్డాడు. రెండో మాట చెప్పాను, ఎలియాజరు ఎక్కడ నిలబడ్డాడు? నీటి ఊట యొద్ద నిలబడ్డాడు. ఊరూరు తిరిగి ఎతకలాడటం ఎందుకు? చెప్పండి. ఊరూరు తిరిగి ఎతకలాడటం ఎందుకు? ఏడు కూర్చుంటే వాళ్ళే వస్తారు కదా. ఒకసారి ఆలోచించుకోండి. ఈ ప్రపంచంలో మీ తల్లిదండ్రుల కంటే నేను ప్రేమించినోడు ఎక్కువ కాదు. నేను ప్రేమించిన వంటి వాడు ఎక్కువ కాదు. నేను ప్రేమించింది ఎక్కువ కాదు. ప్రైజ్ ది లార్డ్. సాతాను ఏం చేస్తాడు చెప్పండి? 10 గులాబీ చెట్లు నాటామండి, 10 చెట్లు పూత కాస్తున్నాయి. 10 చెట్లు పూతకొచ్చాయి, చూస్తుంటే అందంగా కనపడుతున్నాయి. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన వ్యక్తి దేన్ని కోస్తాడు చెప్పండి? కరెక్ట్గా చెప్పాలి. దేన్ని కోస్తాడు? వాటన్నిటిని చూసి తనకు నచ్చిన, ప్రైజ్ ది లార్డ్, ఆనందంతో హ్యాపీగా సాగిపోతున్న కుటుంబాలలో సాతాను విషాదాన్ని నింపుతున్నాడు. చివరి దినాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మరణం అందరికీ వస్తుంది. మరణం ఎవ్వరికి వదిలిపెట్టదో. ప్రైజ్ ది లార్డ్. ఏ ఒక్కరిని విడిచిపెట్టదో. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరిని విడిచిపెట్టడు. అందుకని చదువుబడిన వంటి విషయంలో చక్కగా దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనము ఎక్కడ ఉండాలంట? దేవుని మందిరంలో. అందుకని మనం చదివాం, ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోసే ఆ ప్రత్యక్షపు గుడారములోనికి
అంటే కారణం ఏంటి చెప్పండి? ఒకటి ఆలోచించాలి. దీనికి అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధమైన సంఘములో, పరిశుద్ధుల సహవాసములో నువ్వు పాలు పంపులు పొందుకోలేకపోతున్నావు, రాలేకపోతున్నావు అంటే కారణం ఏంటి తెలుసా? నీకు అందులో యోగ్యత లేదు. మోసే అందులోకి వెళ్ళలేకపోయాడంటే దేవుని తేజస్సును చూడలేక. చెప్పండి, దేవునితో నడిచినవాడు, దేవునితో మాట్లాడినవాడు, 40 దినాలు దేవునితో ఉన్నవాడు చివరికి ఇతని ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకపోయాడు. అంతగా దేవుని మహిమ ఎక్కడ ఉంటుందంట? మన తల మీద ఉంటుంది, ఈ మందిరం మీద ఉంటుంది. ఆయన తేజస్సు ఈ మందిరములో నిండి ఉండాలి. దేవుని మహిమ ఈ మందిరంలో నిండి ఉండాలంటే నువ్వేం చేయాలి తెలుసా? పరిశుద్ధుడవై ఏక మనస్సుతో దేవుని సన్నిధిలో ఆరాధన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కళ్ళు మూసుకొని పాటలు పాడుతూ చప్పుడు కొడుతూ ఆరాధన చేస్తూ ఉంటే ఆయన తేజో మహిమ మన మీద, చెప్పండి, మన మీద దిగి వస్తుంది. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందారు అంటే, నువ్వు పొందావా అని ఏం చేస్తారు చెప్పండి? ఆడు ముఖం ఈడు ముఖం చూడటమే సరిపోయాయి, వాళ్ళని వీళ్ళని చూడటమే సరిపోయింది. ఏంటండి పెద్దవాళ్ళు అంటారు కదా, తెంగరోడు తిరణాలకు వస్తే ఎగదిగ చూడటమే. చెప్పండి, ఎగదిగ చూడటమే సరిపోయిందండి. జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరంలో ఉన్నా, దేవుని మందిరం నుంచి ఇంటికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా నీ మాట ఒకే రీతిలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట 36వ వచనం చూడండి ఒకసారి. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి పోయారంట? చెప్పండి. మేఘము నిలిచి ఉన్నంతసేపు ఎక్కడున్నారు? చెప్పండి, ఎక్కడున్నారు? అక్కడ నిలిచున్నారు. ఈ మేఘం మందిరం మీద నుంచి ఎప్పుడైతే బయలుదేరిందో ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రయాణము చేశారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మందిరానికి వచ్చిన నీవు ఆరాధన ముగించేంత వరకు లేవకూడదు, మాట్లాడకూడదు, కదలటానికి వీల్లేదు. దేవుని తేజస్సు మేఘము ఈ మందిరం మీద ఉన్నంతసేపు నువ్వు ఇక్కడే ఉండాలి, కదలటానికి వీలు లేదు. ఆ మేఘం కదిలినప్పుడు ఏం చేశారంట? ప్రజలు ప్రయాణము చేశారు. సమయోచితమైన ఆలోచన, ఇంకృత జ్ఞానం, అది దేవుడు నీకు దయచేసేటట్లు నాకు కావాలని ప్రభుని అడిగితే ప్రభు నీకు ఇస్తాడు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని చక్కగా తెలియచేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా రాస్తుంది అక్కడే 37వ వచనం. మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు, ప్రార్థన ముగించేంత వరకు మేము కదలక చెప్పండి కూర్చుంటారా? చాలా అర్థాలు ఉంటాయి మనకు మాటల్లో. ఏంటండి? బైబిల్ చదివాడు ఏం చేస్తాడు? చదువుకుంటూ, చెప్పండి, చదువుకుంటూ చేపలు పట్టడానికి వల వేస్తాడు. తనకు కావాల్సిన చేపలే పడతాయి వల్లో. చెప్పండి, అన్ని రకాల చేపలు పడతాయి. పడిన తర్వాత బయటికి తీసుకొచ్చి తనకు అవసరమైన చేపలు బొట్లు వేసుకుంటాడు, మిగతా వాటిని పడేస్తాడు. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు అవసరమైన మాటను నీ హృదయంలోనికి పెట్టుకోవాలి, అవసరం లేదని పక్కన పడేయాలి, పక్కోడికి ఇవ్వకూడదు. కొంతమంది అంటుంటారు నాకు అంతా తెలుసు, ఇంత తెలుసు అంటారే, మనకు అర్థమైపోతుంది వీడికి ఏమీ తెలియదు అని అర్థం. అంత తెలుసు అన్నవాడికి ఏం తెలీదో, వాడు పైన మాత్రం చెప్పుకుంటాడు. సున్నం కొట్టిన సమాధిలాగా ఉన్నట్టు వాడు. ప్రైజ్ ది లార్డ్. 38వ వచనంలో కూడా రాయబడిన మాట చూడండి ఒకసారి. ఇశ్రాయేలందరి కనుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను. చెప్పండి, ఇక్కడ ఏమంటున్నాడు? ఇశ్రాయేలందరి కనుల ఎదుట. చెప్పండి, మేఘము
ఎక్కడ ఉందంట? మందిరం మీద ఉండి. చదవండి. రాత్రివేళ అగ్ని దాని మీద ఉండెను. వారు సమస్త ప్రయాణములో ఇలాగనే జరిగింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వారు చేశారు. ఏం చేశారు? ప్రయాణం. వారు 40 సంవత్సరాలు ప్రయాణం చేసి కానాను దేశానికి, పాలు తేనె ప్రవహించే దేశానికి అడుగు పెట్టేంత వరకు పగ్గులు పూట ఏమో చెప్పండి ఏముందంట? మేఘం. రాత్రిపూట అగ్నిస్తంభం. మన దేవుడు ఎవరు? చెప్పాలి తొందరగా. చెప్పండి, ఎవరు మన దేవుడు? అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, మన దేవుడు ఎవరండి? కృప కలిగిన వంటి దేవుడు. ఆయన కృప ఎడతెగక నిలుచున్నది. ఎవరి మీద నిలబడుతుంది? ఎవరు ఆయన సన్నిధిలో నిలబడతారో వారి మీద ఉంటుంది. అబ్రహాము నిలబడ్డాడు, ఎలియాజరు నిలబడ్డాడు. ఇశ్రాయేలు ప్రజలు చెప్పండి ఆ మేఘం కింద నిలబడ్డారు. ఇప్పుడు మనము దేవుని మందిరంలో నిలుచున్నాం. ఈ మందిరం పైన దేవుని మహిమ, మేఘము, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం. వెలుగునివ్వటానికి అగ్నిస్తంభంగాను, నీడనిచ్చేదానికి మేఘస్తంభంగాను, తినటానికేమో మన్నాను దేవుడు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు కంటే ఎక్కువ ఉండదు. ఏంటిది? మన్నా. ఇప్పుడుది ఇప్పుడే, ఉదయంది ఉదయం, మధ్యాహ్నం మధ్యాహ్నం, సాయంత్రంది సాయంత్రం. ఏ పూటకు ఆ పూటే. దాచిపెట్టుకున్నావా పాసిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సంపాదించి దాచిపెడుతున్నావా? హాస్పిటల్కి దొంగలకి పెట్టాల్సింది. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం సెలవిస్తుంది. సజీవుడైన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఎలా ఉన్నాడు? ఒకటి మేఘస్తంభంగాను, 2 అగ్నిస్తంభంగా ఉండి దేవుడు వారిని నడిపించాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉంటే ఈ మందిరం పైన ఏముందంట? ఒకటి మేఘస్తంభం, 2ది అగ్నిస్తంభం. ప్రైజ్ ది లార్డ్. ఒకటి మీ జీవితానికి ఏం చేస్తుందంట? వెలుగునిస్తుంది. 2ది మీ జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. మేఘము సంతోషానికి సాదృశ్యం, వెలుగు ఏమో మీ మార్గానికి సరళం చేయటం. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట, ఎన్నో మాట? 4వ మాట చూడండి. 4వ మాట యెహోషువ గ్రంథం 3:13. 3:13 యెహోషువ 3:13. చదవండి. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకులు అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచిన. కొట్టు గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, దేవుని పిల్లల కాళ్ళు ఎక్కడ ఉండాలి? మందిరం చుట్ట, మందిరం బయట? దేవుని మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు కాళ్ళు ఎక్కడ పెట్టాలి? నెత్తి మీదనా? నెత్తి మీద కాదురా బాబు, మందిరంలో. చెప్పండి, ఎక్కడ పెట్టాలంట? వారి పాదములు ఎక్కడ మోపాలి? దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీ దేశంలో వారు ఉన్నారు. నెబో పర్వతం కూడా మోయాబీ దేశంలోనే ఉంది. యోర్దాను నది కూడా ఎక్కడుంది తెలుసా? ఇటు పాలస్తీనా, ఇటుపక్క మోయాబీ దేశం. ఏంటండి? యోర్దాను నది నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే
గలిలయ సముద్రంలో నుండి, చెప్పండి, గలిలయ సముద్రంలో నుండి మృత సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి. ఆ నీళ్లతోనే ఆ ప్రదేశాల్లో పొలాలు, పంటలు పండిస్తారు. ప్రైజ్ ద లార్డ్. యోర్దాను నది ఎప్పటికీ పారుతూనే ఉంటుంది, ఎప్పటికీ పారుతూనే ఉంటుంది సన్నగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని జయించడానికి వెళ్ళేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఏం నడిచిందండి? మందసం. ఈ మందసం మోసే యాజకులు యోర్దానులో ఎప్పుడైతే అడుగు పెట్టారో ఆ నీళ్లు ఏమైపోయాయంట? చెప్పండి, ఏకరాశిగా నిలిచిపోయాయి. కొందరి పాదాలు పెడితే సంఘమే నాశనం, కొందరు పాదాలు పెడితే ఆ కుటుంబమే నాశనం. కొంతమంది అంటారు, అయ్యా ఇదిగో ఈమెను పెళ్లి చేసుకున్నానైనా మా ఇల్లంతా గొల్లైపోయింది, ఇదిగో ఈయన్ని పెళ్లి చేసుకున్న నా జీవితమే పాడైపోయింది, ఉన్నదాన్ని పోగొట్టుకొని చివరికి మేమే మిగిలామండి అనేవంటి వాళ్ళు లేకపోలేదు. మన పాదములు ఎక్కడ పెట్టాలి చెప్పండి? మనం ఎక్కడ అడుగు పెట్టాలంట? యోర్దాను నది. ప్రైజ్ ద లార్డ్. యోర్దాను నదిని ఏకరాశిగా చేయగలిగిన సత్తా ఎవరికి ఉంది? చెప్పాలి, ఎవరికి ఉంది? దేవుని పిల్లలుగా, దయ పిల్లలుగా మనకుందని చెప్పొచ్చుగా. దేవుని పిల్లలు అంటే మీరందరూ ఎవరి పిల్లలు? చెప్పండి, ఎవరి పిల్లలు? మనమందరము దేవుని పిల్లలు. యోర్దాను నదిని ఆపగలిగిన సత్తా మనందరికీ ఉండాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని జయించడానికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజల కంటే ముందు ఏం వెళ్ళిందంట? మందసం. ఇప్పుడు చెప్పండి, మన ముందు ఎవరుండాలి? చెప్పండి, మన ముందు ఎవరుండాలి? యాజకులు ఉండాలి, దేవుని సేవకులు మన ముందు ఉండాలి. వారి ముందు మనము చెప్పండి నడవాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యోర్దాను నది దాటాలి కాబట్టి ఆ మందసం ఎప్పుడైతే మోసే యాజకులు అడుగు పెట్టారో వెంటనే నీళ్లు ఆగిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అంటే దేవుని పిల్లల ముందు ఏది కూడా చెప్పండి నిలబడటానికి వీలు లేదు. ప్రైజ్ ద లార్డ్. యోర్దాను నది నీళ్లను ఏకరాశికి మార్చిన దేవుడు నీ శత్రువుని నీ యొద్ద నుండి అతను చెప్పండి ఏం చేస్తాడంట? తోలివేస్తాడు. నీ ముందు ఉన్న సమస్యను దేవుడు తొలగిస్తాడు. నీకున్న ప్రతి వ్యాధి బలహీనతలను దేవుడు తొలగిస్తాడు. నీకున్న అప్పు సమస్యల ఆటంకాలన్నిటి నుండి దేవుడు తొలగిస్తాడు. ఎవరిని చూసి నువ్వు భయపడుతున్నావో, ఎవరిని చూసి కలవరపడిపోతున్నావో, ఎవరు నాకు లేరని నువ్వు కుంగిపోతూ ఉన్నావో, నీ పక్షమున దేవుడు నిలబడి నీ ముందు ఉన్న సమస్యలన్నింటినీ తొలగించి నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని, ఉద్యోగ వ్యాపారం అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు ఎవరు చెప్పాలి? కృప కలిగిన దేవుడు. ఆయన కృప ఎడతెగక చెప్పండి ఎడతెగక నిలుచును. మీరు ఆగకూడదు, ప్రార్థన చేయట్లు ఆగకూడదు, సంఘ సహవాస క్రమంలో ఆగకూడదు, దేవుని మందిరానికి వచ్చే విషయంలో ఆగకూడదు. చెప్పండి, ప్రతి విషయంలో మీరు ఆగటానికి వీలు లేదు. వర్షం పడ్డా, వరదలు వచ్చినా, ఎంగళగిరి మొత్తం కొట్టుకొని పోయినా నువ్వు మందిరానికి రావాలి. వస్తేనే నీ జీవితంలో ఈ కార్యాలన్నీ చూస్తావు. మొదటి మాట ఏంటిది చెప్పండి? మొదటి మాట ఏంటి? అబ్రహాము దేవుని సన్నిధిలో నిలబడ్డాడు. దేనికోసం? నీతిమంతులను దుష్టులతో నాశనం చేయకూడదని అడగటానికి నిలబడ్డాడు. రెండవ మాట, ఎలియాజరు ఎక్కడ నిలబడ్డాడు? నీటి ఓట యొద్ద నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? తన యజమానుని కుమారునికి భార్య అంటే పెళ్లి కూతురుని తీసుకెళ్ళటానికి నిలబడ్డాడు. మూడో మాట,
చెప్పండి. మూడో మాట ఏంటి? దేవుని మందిరంలో మనం ఉండాలి. మందిరం పైన ఏముండాలి? యెహోవా తేజస్సు, అంటే దేవుని మహిమ మందిరం మీద నిలబడాలి. మందిరం అంటే ఏ మందిరము? ఈ మందిరం కాదు, హృదయం అనే ఈ మందిరం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ హృదయం అనే మందిరములో దేవుని వెలుగు, దేవుని మహిమ మేఘము నీ మీద నిలబడాలి. ఆ తర్వాత నాలుగో మాట ఏంటి? చెప్పండి, నాలుగో మాట ఏంటిది? అదే అధ్యాయంలో రాస్తుంది, 40 అధ్యాయం 36, 37, 38 వచనాల్లో రాయబడిన కొన్ని మాటలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ చదవబడిన ప్రతి విషయాల్లో ఆస్వాదించబడిన కొలది దేవుని మందిరానికి నువ్వు రావాలి. మీకు ఈ మాట చెప్పలేదు నేను, అంటే మాట చెప్పలేదు. ఆస్వాదించబడే కొలది, నాలుగో మాట ఆస్వాదించబడే కొలది. చెప్పండి, ఏం చేయాలంట? దేవుని మందిరానికి రావాలి. ఐదో మాట యెహోషువ గ్రంథంలో చెప్పాను నేను. యాజకులు పాదములు యోర్దాను నదిలో పెట్టగానే ఏమైపోయిందంట? నీళ్లు ఏకరాశిగా మారిపోయాయి. ప్రైజ్ ద లార్డ్. మనం ఏ ఇంట్లో అడుగు పెట్టినా ఆ ఇంట్లో ఉన్న శోధనలు తొలగిపోవాలి, ప్రతి అనారోగ్యం తొలగిపోవాలి, అప్పుల సమస్యలు తొలగిపోవాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు యోర్దాను నదిలో అడుగు పెట్టారు. మనము ఏ ఇంట్లో అడుగు పెడతామో ఆ ఇంట్లో ఉన్న రోగాలన్నీ, దురాత్మ సమూహాలు, చీకటి శక్తులు తొలగిపోవాలి. దేవుని మహిమ అక్కడ జరగాలి. ప్రైజ్ ద లార్డ్. ఆ భాగ్యాన్ని మనం సంపాదించుకోవాలి. ఆ స్థితిని మనము సంపాదించుకోవాలంటే దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, భయంతో భక్తితో ప్రభు సన్నిధిలో నడిపించబడాలి. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు, వందనాలయ్యా. జీవాధిపతి నీకు స్తోత్రాలు. సత్యస్వరూపియగు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. గడిచి నీ పునరుద్ధాన దినం మొదలుకొని ఈ పునరుద్ధాన దినము వరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంచె వేసి కాపాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రతి స్తోత్రాలు. ఇంతవరకు మా మధ్యలో ఉండి ఆరాధన అంతా మీరు ఆశీర్వాదకరంగా మార్చారయ్యా, నీకు స్తోత్రాలు. సావుకుని మీరు బలపరిచి వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. నీ సావుకుల ద్వారా మాకు అనుగ్రహించి మీరు బలపరిచి సంఘవెలలు సరిహద్దులు విశాలపరిచి నడిపించమని, మీరే మహిమ పొందమని నజరుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి సహాసం కూర్చున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం వరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.